మాతృదేవోభవ. ఈ చక్రములు యోగ సాధనలు ఐం హ్రీం బీజ మంత్రాలు. జగన్మాత ఈ చక్రములు యోగ సాధనలు ఐం హ్రీం బీజ మంత్రాలు నానాచారములు గ్రంథి భేదనములు నాకుక్క ముక్కైన రావు. ఓ చక్రాంతర సంచర తను ఓరంత వృద్ధుల్ మదిన్ శ్రీచక్రాంకిత కంఠు నిందలతు ఈ జీవున్ కృపం జోడుమా, ఈ జీవున్ కృపం జోడుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 798వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బూడిద రంగు బట్టల ప్రబుద్ధులు హిట్లరు సైన్యమంట, ఆ గాడిదలే ప్రశాంతియను కంసములో మసిబోసి విశ్వమున్ బూడిద జేజూచిరి. ఒక మూర్ఖతయ తమ జాతి శ్రేష్టమంచు ఆడినదాట పాడినది అత్సర పాటగా రెచ్చిపోవరే. అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది అని, ఆ పైన నిప్పులు దొక్కిందని, అసలే హిట్లర్ బుద్ధి మంచిది కాదు, ఆ పైన అధికారం వచ్చింది, ఆ పైన జాతి అహంకారం తోడైంది. ఇక చెప్పేదేమిటి, రెచ్చిపోయాడు. ఆయన సైన్యానికి వేసిన దుస్తులు ఉన్నాయే, ప్రత్యేక దుస్తులు, యూనిఫామ్, అవి బూడిద రంగులో ఉండేవాడు. సరిగ్గా వాళ్ళ బుద్ధి, రావణాసురుడు బుద్ధి గాడిద, వీళ్ళ బుద్ధి బూడిద. అందుకే వాడి రథానికి గాడిదలు, వీళ్ళ ఒంటి మీద బూడిద. బూడిద రంగు బట్టలు, ఎందుకంటే విశ్వం బూడిదైపోవాలి వాళ్ళ లక్ష్యం అది. బూడిద రంగు బట్టల ప్రబుద్ధులు హిట్లరు సైన్యమంట, ఆ గాడిదలే, సరిగ్గా గాడిద బూడిద రంగులోనే ఉంటుంది. ప్రశాంతియను కంసములో మసిబోసి విశ్వమున్ బూడిద జేయజూచిరి. వారి దుస్తుల రంగుకు తగినట్టే ప్రపంచంలో ఉన్న శాంతిమయమైన పాత్రలో విషం పోసి మసిపోసి మొత్తం ప్రపంచాన్ని బూడిద చేద్దామని చూశారు. ఎప్పుడూ ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి, ఏ రంగంలోనైనా, ఎన్ని సంస్కరణలు చేపట్టారు. ఇలాంటి వాళ్ళ పట్లే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రయత్నాన్ని, లోకాన్ని బాగు చేసే ఏ ప్రయత్నాన్ని కొంతమంది సాగనివ్వరు. లోకం కుళ్ళిపోవడమే వాళ్ళకి కావాలి. ప్రజలే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఎంతో సహనంతో భరించారు కాబట్టి నోట్ల రద్దు వ్యవహారం అది విజయవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతాం, త్వరలో చూస్తారు. కాస్త దీర్ఘకాల ప్రక్రియ, చూడాల్సిందే, దాన్ని ఓపిక పట్టాల్సిందే, తప్పదు. చాలా కష్టాలు ఎదురవుతున్నాయి, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనం అందరం నగదు రహిత లావాదేవీలు అలవాటు చేసుకోవలసిందే. అలా మారిన కొద్దీ అవినీతి చాలా భాగం తగ్గిపోతుంది. మనిషి బుద్ధి మారినప్పుడు ఏది సాధ్యం కాదు, కానీ చాలా వరకు పనిచేస్తుంది. వ్యవస్థని ముందు చూసుకోవాలి కదా. అందుకే నగదు రహిత లావాదేవీ అనడానికి ఒక అందమైన మాట చెబుతా భాషా పండితునిగా. అది అమ్మవారి ఆరాధన అండి. ఆ మాటలో ఆ విషయం ఉందండి. నగదు రహిత లావాదేవి, నగదు రహిత, ఆ రా తీసేయండి. నగదుహిత, నగం అంటే పర్వతం, దుహిత అంటే కుమార్తె, నగదుహిత అంటే పర్వతరాజ కుమార్తె పార్వతీదేవి. లావాదేవి, ఆ రకారం తీసేసిన రకారం చూడండి. ఎప్పుడు మంత్రశాస్త్రం ప్రకారం రకారం అగ్ని బీజం. మన జీవితాల్లో అగ్ని ఉండకూడదు, ప్రశాంతత ఉండాలనే మనం కోరుకుంటాం కదా, చల్లదనం. అంచేత రకారం తీసేసాం. నగదు రహితలో రా తీసే నగదుహిత అనుకుందాం దాన్ని. ఇక ఈ రకారం అగ్ని బీజం కాబట్టి జీవితంలో అగ్ని ఎక్కువైతే వచ్చేది ఏమిటి, లావా. లావాదేవీలో లావా, అగ్నిపర్వతం పరదలైతే లావాయే వస్తుంది. ఆ లావా రాకుండా ఉండాలంటే దేవి అనుగ్రహం ఉండాలి అక్కడ. అయిపోయింది నగదు రహిత లావాదేవి, నగదుహిత దేవి అర్చన. ఇంత సూక్ష్మంగా ఆలోచిస్తే కాస్త భాషాపరంగా నాకు తెలిసిన వాడు కాబట్టి ఒకటి కనిపెట్టి చెప్పా. మనం అందరం ఈ నగదు రహిత లావాదేవి డిజిటల్ విధానం అనేది అని అమ్మవారి అర్చనగా భావిద్దామండి. అత్యాధునిక సమాజంలో ఇది అవసరం. ఇంతవరకు పైగా దీనివల్ల మొదటి ఇబ్బంది పడేవాడిని నేను, ఎందుకంటే నాకు ఇందులో ఒక్క మొక్క తెలియదు. ఏదో ఈ చక్రములు యోగ సాధనలో నాకు ఒక్క మొక్కైన రావు అన్నట్టే ఈ మొబైల్ పట్టుకుని డబ్బులు పంపించడం అనేది నాకు తెలియదు. ఏటీఎం కార్డు లేదు నాకు, క్రెడిట్ కార్డు లేదు. ఎవరైనా నవ్వుతారు నా మాట చూస్తే. నాకు లేదు. నాకు ఫేస్బుక్ తెలియదు, ట్విట్టర్ తెలియదు, వాట్సాప్ తెలియదు, నేను వాడను. ఫోన్ కూడా కేవలం ఆన్ ఆఫ్, మహా అయితే సందేశం అంతవరకు. ఈ సందేశాలు కూడా ఎంతమంటే రైల్వే టికెట్ ఎవరైనా బుక్ చేస్తే అందులో పెడతారు దానికోసం. మిగిలిన వాటికి పెద్దగా స్పందించాను నేను. ఎందుకంటే అవన్నీ పెట్టుకుంటే నా వ్యవహారం కుదరదు. ఇవన్నీ అన్నిటికీ అన్ని స్పందిస్తూ ఉంటే కష్టం ఎక్కడ. ఏదో పత్రికలు చదువుతూ ఉండడం, వార్తలు కూడా నేను ఎప్పుడు టీవీ చూడను, వార్తల కోసం పత్రిక చదువుతాను.
శుభ్రంగా ఆంధ్రజ్యోతి ఈ చివరి నుంచి ఆ చివరికి చదివేసేసాడు. అందులో ఉండేవి ఏది మన దాంట్లో కలిపి చెప్పగలమో ప్రజల అవసరం కోసం ఏది అవసరమో అది చెప్తే సమకాలీన జీవితం అన్వయం అయిపోయింది. ఒక గంటన్నర దానికి కేటాయించడం అయిపోయింది. ఇప్పుడు అన్నిటికీ కొత్త పద్ధతులకు నేను అలవాటు పడాలి, ముందు నాకు భయంగా ఉంది. ఏదో 10 రూపాయలు వారేసి కొనుక్కుంటున్నాం, ఈ గొడవ ఏమిట్రా బాబు అని. కానీ తప్పదు, దేశం అవసరం. చాలా వరకు ఈ లావాదేవీల వల్ల, డిజిటల్ లావాదేవీల వల్ల తగ్గిపోతుందండి. అన్నిటికీ రికార్డుపూర్వకంగా ఆధారం ఉన్నప్పుడు, జవాబు చెప్పుకోవాలి అన్నప్పుడు మనుషులు తప్పులు చేసేవాళ్ళు తగ్గిపోతారు. కనీసం వాళ్ళు చేసే తప్పులు తగ్గిపోతాయి. 100 తప్పులు చేసేవాడు ఇప్పుడు 50 చేస్తాడు. ఆ మేరకు అవినీతి తగ్గినట్టే కదా. అది మనం ఆశావాదంతో ఉందామండి. మొత్తం అంతా బాగుపడాలి ఒక్కసారి అంటే ఎలాగా సాధ్యమా? నరేంద్ర మోడీ కాదమ్మా, నారాయణమూర్తి పరిపాలిస్తే సాధ్యమా? ఆయన మాత్రం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను చంపడానికి అనేక రకాల పక్క మార్గాలు అవలంబించలేదా? మనకి తెలియదా? ఇప్పటికి వాటి మీద విమర్శలు లేవా? లేకుండా సాధ్యమైందా? ఎప్పుడు ఆకస్మికంగా ఏదో వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాలకి ఏదో నిష్కల్మషంగా వేరే స్వార్థం ఏది లేకుండా జరిగింది కాబట్టి మనం దానికి సహకరించి అర్థం చేసుకుని దాన్ని నగదుహిత దేవి అని పనుకుంటే, నగదు రహిత లావాదేవి. మన జీవితంలో ఉండేటువంటి అగ్నిపర్వతాల లావాలు బదులు కాకుండా ఉండాలంటే నగదుహిత దేవి, నగదు రహిత లావాదేవి చేస్తే సరిపోయింది. ఏదైనా మనసులో సరిపెట్టుకోవడంలోనే ఉంటుందండి. సరిపెట్టుకోలేకపోతే బూడిదే ఏం చేద్దాం? ఎప్పుడు ప్రశాంతమైన కంచంలో బూడిద పోసేవాడు ఉంటాడు. ఎంత మంచి విధానం పెట్టినా పక్క నుంచి వెతుకుతారు. ఒక ఆశ్చర్యకరమైన సమాచారం ఏమిటంటే, నేను పత్రికలో చదివింది, అయ్యబాబోయ్ ఇలా ఉంటుందా అనుకున్నాను. రాజకీయం 1900 పార్టీలు ఉన్నాయండి రిజిస్టర్ అయినవి దేశంలో. 1900. అందులో మామూలుగా ఎప్పుడు ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు మొత్తం రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీలన్నీ కలిపినా ఒక 100 దాటవు. దాదాపుగా ప్రతి లోక్సభ ఎన్నికల్లోనూ, ఆయా రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లోనూ పాల్గొనేవి ఒక 100 దాటు. మిగిలిన 1800లో అడపాదడపా ఎప్పుడైనా పాల్గొనేవి ఒక 300 ఉన్నాయి. ఉన్నామని ఊరికే అనిపించుకోవడం కోసం, రాజకీయ అస్తిత్వం. ఇక మిగిలిన 1500 పార్టీలు బోగస్ పార్టీలే. అసలు పార్టీలు లేవు అవి, కానీ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. వాటి పేర నిధులు ఉన్నాయి, బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి, సంతకాలు ఉన్నాయి, అకౌంట్లు అన్నీ ఉన్నాయి, కార్యాలయాలు ఉన్నాయి, భార్యాలయాలు ఉన్నాయి. వాటికి ఆల్ ఇండియా ప్రోగ్రెస్ పార్టీ అని ఒకటి పెట్టారట. అది ఒకటి ఆల్ ఇండియా ప్రోగ్రెస్. దానికి చిరునామా ఇచ్చారు. ఎవరు తెలుసా? సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంటి చిరునామా అది. ఆయనకి తెలియదు. ఎంత దారుణం! ఒక రాజకీయ పార్టీయా, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ పార్టీయా, కేంద్ర హోంమంత్రి చిరునామాయా, ఆయన కేటాయించిన ఇల్లు చిరునామా అండి. ఆయన ఇప్పుడు అందులో ఉంటున్నాడు, ఆయన తెలియదు ఆ విషయం. పత్రికలో వచ్చింది. ఇంకొక రాజకీయ పార్టీ చిరునామా ఢిల్లీ హైకోర్టులో లాయర్లందరూ ఉండే ఛాంబర్ హౌస్. అదే లాయర్ల ఛాంబర్ హౌస్ పార్టీ చిరునామా ఇచ్చేసారంటే ఏదో ఒకటి. ఇప్పుడు దొంగ అడ్రస్లు చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి, మనకేదో ఫోన్లు చేసి అడుగుతారా, రాసుకోండి 20-32-A/112/C/D/Z అంటాడు. ఎక్కడిది ఇది? చిక్కడపల్లి తొక్కడగామ అంటాడు, హైదరాబాద్లో. ఎక్కడికి వెడతావు నువ్వు? ఈ తొక్కడపల్లి తొక్కడగామ చూడగానే ఉంది అనుకుంటాం మనం. చిక్కడపల్లి ఉంది, తొక్కడగామ ఎక్కడ ఉంది? ఉందేమో అనుకుంటాం. ఇది ఉండకూడదా? అందుకని చిరునామా చెప్పేగానే నమ్మేయడం, డోర్ నెంబర్ చెప్పేగానే నమ్మేయడం, పేరేదో చెప్పగానే నమ్మేయడం, అన్ని వివరాలు చెప్పాడు. అన్ని వివరాలు అబద్ధమే. అన్ని వివరాలు చెప్పడం ఏమిటి? అన్ని వివరాలు అబద్ధమే. ఈ అమాయకత్వం నుంచి మనం బయటపడాలి. 1500 పార్టీలండి దేశాన్ని మోసం చేస్తున్నాయి. ఎందుకు అయ్యాయి అనుకుంటున్నారు? ప్రజల్లోకి ఈ విషయాలు తీసుకెళ్ళడం పత్రికల బాధ్యతతో, ప్రవచనకర్తల బాధ్యత కూడా అంతే అని నేను భావిస్తా. ఇది ఆధ్యాత్మికమే. ఎందుకంటే ఆ దేశం బాగుపడాలంటే ఈ మాటలు తెలియాలి. ఆధ్యాత్మికత అంటే దేవుడు గుళ్ళో కూర్చుని జపం చేయడం కాదు. మనం అవినీతికి పాల్పడకూడదు, అవినీతిని క్షమించకూడదు. ఆధ్యాత్మికవేత్త కూడా, భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూర్తిభవించిన వాడు కూడా రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే ఇంకెవరికీ మాట్లాడే ధైర్యం ఉండదు. సమస్తాన్ని త్యజించి ఈ క్షణంలో ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రవక్త మాట్లాడి తీరాల్సిందే. నేను అంతే మాట్లాడతాను. నేను నువ్వు సిద్ధమే, ఈ క్షణం సిద్ధం. ఈ ప్రపంచం నుంచే వెళ్ళిపోవడానికి నాకు ఏం బాధ లేదు. నాకు ఎవరి మీద ఎటువంటి మమకారాలు లేవు. అన్నీ ఏవో ఉంటాయి, దానికి మన కర్తవ్యాలు మనం చేస్తాం. అందుకే నిస్సంకోచంగా నిర్భయంగా చెబుతున్నా. ఎందుకు ఈ 1500 పార్టీలు ఉన్నాయి తెలుసునండి? మొత్తం దొంగ సొమ్ము దాచుకోవడానికి. ఎందుకంటే రాజకీయ పార్టీలకి 20,000 లోపు విరాళం ఇస్తే ఎవరిచ్చారో చెప్పక్కల్లా. చక్కగా ప్రతి వాడి దగ్గర ఉన్నటువంటి కోట్ల రూపాయలు 10 పేర్ల మీద దాచేస్తాడు. ఎప్పుడు ఇచ్చినా ఆ పార్టీలో ఖాతాలో విరాళము 19,500 ఉంటాయి, 20,000 ఉండవు. 20,000 ఇస్తే చెప్పాలి. 19,999 పెడతాడు సరిగ్గా. అంత విచిత్రంగా ఉంటుంది అది.
అలా ఆ పార్టీ పేరు మీద ఎప్పుడు ఇచ్చినా 20,000 లోపే, ఎప్పుడు ఇచ్చినా 20,000 లోపే, అలా కొన్ని కోట్లు, అలా కొన్ని పార్టీలు. అయితే ఇంకో కొత్త పార్టీ పెట్టు, ఆల్ ఇండియా ప్రోగ్రెస్ పార్టీ. ఎందుకు? ప్రోగ్రెస్ పార్టీ ఆఫ్ ఆల్ ఇండియా అను ఇంకో పార్టీ, ఇండియా ఆల్ ప్రోగ్రెస్ అని ఇంకో పార్టీ, పార్టీ ప్రోగ్రెస్ ఇండియా ఆల్ అని ఇంకో పార్టీ. పదాలు తిప్పితే అయిపోయాయి. ఇంత మాయ జరుగుతోందండి ప్రజలకి. 1,500 పార్టీలు, బోగస్ పార్టీలు ఉన్నాయి రిజిస్టర్ అయినవి. ఇంకో మాట చెబుతా, గుండెలు పగిలే మాట, చెక్కబట్టుకుందాం. దేశం మొత్తం మీద 30 లక్షల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ధార్మిక సంస్థలు, చారిటీలు, ట్రస్టులు అంటారే, 30 లక్షలు ఉన్నాయి. దేశం మొత్తం మీద రకరకాల ధార్మిక కార్యకలాపాలు చేపడుతున్నాం అనేటువంటి సంస్థలు, ట్రస్టులు, పీఠాలు ఏవైతే 30 లక్షలు ఉన్నాయి. అందులో ఏటా ఆదాయ పన్ను చూపిస్తున్నవి 30,000 కూడా లేవు. అంటే 1,00,000 కూడా, 100కి 1 కూడా లేదు. మిగిలిన వాళ్ళు చూపించట్ల. అసలు మాకు ఆదాయం లేదని అంత చెప్పేస్తున్నారు. కోట్లు వసూలు చేస్తున్నారు ట్రస్టుల పేరు మీద. ఈ చూపిస్తున్న వాటిలో కూడా అన్ని అవకతవక లెక్కలే. సక్రమంగా పన్ను కొడుతున్నవి 100కి 1 కాదు, 1,00,00,000 కూడా ఉండదు. ఇది దేశం పరిస్థితి. ఈ స్వచ్ఛంద సంస్థలు అన్న వాటిలో మీరు లెక్క వేయండి, 90% ఆధ్యాత్మిక సంస్థలే ఉంటాయి. ఏదో దేవుడు పేరు పెడతారు. మరి వీరికి నిజంగా దైవభక్తి ఉందా? దైవం అంటే ఏమిటి? సమిష్టిరీశ్వరు వ్యష్టిర్జీవు. సమిష్టి భావనే దేవుడు, వ్యష్టి భావనే జీవుడు అని శంకరాచార్య చెప్పారే. మరి సమాజానికి సేవ చేయడమే కదా దైవం అంటే. మరి సామాజిక సేవ చేస్తున్నామని చెబుతూ కోట్లు వసూలు చేస్తూ లెక్క చెప్పకపోవడం సేవ ఎలా అవుతుంది? దైవభక్తి ఎలా అవుతుంది? మరి దేవుడి పేరు మీద సంస్థ పెడుతున్నామే, స్పిరిచువల్ అంటున్నాం. స్పిరిచువల్ పోయింది, ఒట్టి స్పిరిట్ పోయింది, ఒట్టి రిచువల్. ఎన్నింటి విషయంలో మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అందుకే సుమతి శతకారుడు కరుణకు నిలివెల్ల విషము కదరా సుమతి అన్నాడు. తల నుండు విషము భణికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకు తలతోకయనక నుండును కరుణకు నిలివెల్ల విషము కదరా సుమతి. పాముకి విషం తలలోనే ఉంటుంది, తేలుకి విషం తోకలోనే ఉంటుంది. మనిషి అన్నవాడికి తలలో ఉంటుందో తోకలో ఉంటుందో కదరా, మొత్తం అంతా ఉంటుంది అన్నాడు. అటువంటి మనిషి బాగుపడ్డానికే కదండి ఈ మాటలన్నీ. మనమే పెడతాం, మనమే కట్టాం, మనమే కబుర్లు చెబుతాం. పోలీసులు చూపించావా ఇంత కట్టాలని చెప్పి, నాకు తెలియక తప్పు చేశారంటే వేరే విషయం, తెలిసి ఎలా చేస్తామండి? ఇక్కడే మనం జాగ్రత్త. అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, నా మాటలు సహా దయచేసి ఎవరి మాటల మీద మీరు ఆధారపడకండి, మీ మీద మీరు ఆధారపడండి. మీ అంతటి మీరు పరిశోధన చేసి వాస్తవాలు గ్రహించండి. మేము ఎప్పుడూ మంచి మాటలే చెబుతాం, చెడ్డ పనులు చేయమని మేము ఎప్పుడు చెప్పాం. కానీ మేము మంచి మాటలు చెప్పినంత మాత్రం చేత మంచి వాళ్ళమని మాత్రం అనుకోవద్దు, అది వేరే విషయం. అది నేను మంచివాళ్ళని కొద్దు నా అంతరాత్మకు తెలుసు, మహా అయితే నా కుటుంబ సభ్యులకు తెలుసు, వాళ్ళకు కూడా పూర్తిగా తెలుసని నేను చెప్పలేను. ఏ మనిషి గురించి తెలియదు ఎవరికి. అంతరాత్మ అమ్మవారికి మాత్రమే తెలుసు, సమస్త జగదంతర్ నివాసిని కాబట్టి ఆవిడకే మనం జవాబు చెప్పాలి. లేకపోతే ఇలాగే బూడిదలు గాడిదలు మిగులుతాయి. ప్రశాంతి అను కంచములో మసిపోసి విశ్వమును బూడిద చేయి చూసి ఒక మూర్ఖతయా, ఒక రకం మూర్ఖత కాదండి, అన్ని రకాల. తమ జాతి శ్రేష్టమంచు ఆడినదాట పాడినది అచ్చరపాటగా రెచ్చిపోవాలి. ఆడిందాట పాడింది పాట, అచ్చరపాట. ఇతి కోసం అక్కడ అచ్చర వచ్చింది, అందమైన మాట. అప్సరసల నాట్యం. మేము పాడితే అప్సరల పాట, మీరు పాడితే అడ్డగోలు పాట. తీసేయి. ఇదో అహంకారం. అన్నిట్లోకి నాజీ జాతి గొప్పది. నాజీ జాతి పూర్వం అసలు దేవుడి నుంచి అలా నేరుగా వచ్చిన జాతిట. మిగిలిన జాతులన్నీ వాళ్ళకి సేవ చేయడం కోసం పుట్టేయట. ఇలా మాట్లాడేవాళ్ళు చాలా దేశాల్లో, చాలా మతాల్లో, చాలా కులాల్లో ఉన్నారు. ఫలానా వాళ్ళందరూ మాకు సేవ చేయడం కోసం పుట్టారు అని. వీడు ఆ సేవ చేసే కులంలో పుడితే ఈ మాట అండు. అనడానికి కారణం ఈ దేహంలో తాను పుట్టడం. ఈ దేహాత్మ భ్రాంతి వదిలితేనే ఆధ్యాత్మికత. ఆ రకమైనటువంటి భయంకర ప్రకృతితో ఇతను చేసిన పని ఏమిటో తెలుసా? అది రెచ్చిపోయేసరికి యూదుల పట్ల ఎంత భయంకరంగా ప్రవర్తించాడు. యూదుల చూచినంతనే ఏదో మదమెక్కిన పిచ్చి కుక్కయ్యి, యూదుల చూచినంతనే ఏదో మదమెక్కిన పిచ్చి కుక్కయ్యి, సూదుల గృచ్చినట్లు కనుచూపుల నెర్రగ చేసుకుంచు, సూదులు గృచ్చినట్లు కనుచూపుల నెర్రగ చేసుకుంచు, వారేదియు పాడరాదు, నటింపగరాదు, రచింపరాదు, పోరాదు తలత్తుచున్ బ్రతుకరాదని శాసనముల్ విధింపడే. ఆ రోజుల్లో ఆయన పరిపాలించిన జర్మనీ దేశంలో నాజీలు ప్రధాన జాతి, యూదులు రెండవ జాతి. ఒక జాతిని మరొక్క జాతి, ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి పీడించే సాంఘిక ధర్మం ఇంకా నాయకపై సాగదు అన్నాడు మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానాల్లో. ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని అన్నాడండి. ప్రతి కులం వాడు ఇంకో కులం వాడి గురించి తక్కువ మాట్లాడతాడు.
వాడిని తొక్కేద్దామని చూస్తాడు. ఇందులోంచి మళ్ళీ కొంతమంది పైకి వస్తారు, ఇంతకంటే కింద వాళ్ళని ఇంకోళ్ళని పెట్టుకుని వాళ్ళని తొక్కేస్తారు. అసలు ఎవడో ఒకడిని తొక్కిస్తే కానీ, ఎవడో ఒకడి మీద పెత్తనం చేస్తే కానీ మనకి రోజు నడవదా అండి? తల్లిదండ్రుల మీద కూడా పెత్తనం చేస్తున్నామే ఈవేళ, తల్లిని లేకుండా తండ్రిని లేకుండా. 70-80 ఏళ్ల తల్లిదండ్రులు 30-40 ఏళ్ల పిల్లలకి భయపడాల్సి వస్తుందండి ఈవేళ, భయపడాల్సి వస్తుంది. మా అబ్బాయి ఏమంటాడో, మా అమ్మాయి ఏమంటుందో అని. ఏం కర్మండి ఇది? వాళ్ళని తల్లిదండ్రుల్లో చూస్తున్నాము మనం. వాళ్ళని మనం మందలించడం, వాళ్ళని మనం కేకలేయడం, వాళ్ళని మనం అదుపులో పెట్టడం ఏమిటండి అది? ప్రపంచ యుద్ధం ఎక్కడో లేదండి, నన్ను మన్నించండి. మన ఇంట్లో ఉంది, మన వంటింట్లో ఉంది, మన పడగదిలో ఉంది. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలోనే ప్రవచనాలు చేస్తుంటే, హిట్లర్ గురించి మీరేం చెప్పలేరు అంటే, ప్రతి ఒక్కళ్ళలో ఒక హిట్లర్ ఉన్నాడు, కూర్చోని చెప్పాడు. ప్రత్యేకించి చెప్పక్కర్లేదన్నాడు. ప్రత్యేకించి చెప్పకపోవడం ఆయన పద్ధతి, ప్రత్యేకించి చెప్పడం నా పద్ధతి. ఇంత దుర్మాదమా? యూదులో చూసినంత ఏదో మదమెచ్చిన పిచ్చి కుక్కయ్య. ఓ పిచ్చి కుక్కలాగా వాళ్ళని చూడగానే రెచ్చిపోయేవాడండి. ఏం నేరం చేశారండి వాళ్ళు? ఒక జాతి మొత్తం నేరాలు చేస్తుందమ్మా. ఒక జాతిని మొత్తం వెలేస్తారా? ఓ కులాన్ని మొత్తం హీనంగా మాట్లాడతారా? ఏ కులం పేరు మీదైనా ఎవరి ఇంట్లోనైనా తిట్లు వినపడుతున్నాయంటే వెంటనే నోరు మూసుకుని శివశివ అనాలమ్మా, చెవులు మూసుకుని. అంత పాపం అది. ఒక గుంపును మొత్తం తిట్టడానికి మనమే వాళ్ళమండి. ఒక ప్రాంతాన్ని మొత్తం తిట్టడానికి మనమే వాళ్ళమండి. నాలిక తాటిపట్టా. ఒక జాతిని మొత్తం తిట్టడానికి మనమే వాళ్ళమండి. మనుషులమేనా? అన్నమే తింటున్నావా? ఇప్పటికి వినపడుతున్నాయి ఇంకా ఈ మాటలు ఈ దేశంలో. ఆ కులం పేరు చెప్పగానే తక్కువ చేసి మాట్లాడు. వాళ్ళకి ఎందుకు వస్తుందండి? అందరికీ వస్తుంది. ఈ అహంకారాలే పోవలసింది. అంచేత హిట్లర్ ప్రతి ఒక్కళ్ళలో ఉన్నాడు. ఏదో మదమెక్కిన పిచ్చి కుక్కయ్యి సూదుల గుచ్చినట్లు కనుచూపుల నెర్రగా చేసుకుంచు. కళ్ళల్లో ఎవరో సూదులకు వచ్చినట్టే రెచ్చిపోయేవాడు. ఊరికే ఎవరు ఏమనకుండా వాడంతటి వాడు. వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు బతకూడదు. వారు ఏది పాడరాదు, నటింపగరాదు, రచింపరాదు, పోరాదు, తలెత్తుచన్ బ్రతుకరాదు. చివరికి ఇదండి. వాళ్ళు వేదికలెక్కి నాట్యాలు ఆడడానికి వెళ్ళలేదు, పాటలు పాడడానికి వెళ్ళలేదు. వాళ్ళు ఎవరైనా యూదు కవి ఓ రచన చేస్తే అంటించేయడం. నువ్వు చేస్తావు, నీ బతుకంతా. ఇంకో జన్మెత్తితే కానీ నువ్వు రచన చేయలేవు. ఏం చేసేది నువ్వు చేస్తావా? ఇవన్నీ మానవుల మధ్య అహంకారాలు కాదండి, దేవుడు పెట్టాడా? ఏది పాడరాదు, నటింపకరాదు, రచింపరాదు. చివరికి ఏమైంది అహంకారం? పోరాదు తలెత్తుచున్. అసలు వీధుల్లో నువ్వు తలెత్తుకుని వెళ్ళడానికి వెళ్ళలేదు. ఇంకా ముదిరిపోయింది అహంకారం. వాడు బతుకుండడమే దండగ, వేసేయండి అని శాసనములు విధింపడి. వారేదియు పాడరాదు, నటింపగరాదు, రచింపరాదు, పోరాదు తలెత్తుచున్ బ్రతుకరాదని శాసనములు విధించిన శాసనాలు ఊరికే పోలేదండి. పరమ భయంకర ప్రకృతి భళ్ళున బయటకు దన్ని. పరమ భయంకర ప్రకృతి భళ్ళున బయటకు దన్ని. గ్యాసు ఛాంబరుల విషంబు నింపి ఒకమారె వధించను లక్ష యోధులను. గ్యాసు ఛాంబరుల విషంబు నింపి ఒకమారె వధించను లక్ష యోధులను. లక్ష యూదులను ధరణి భరింపగలిగినది దారుణ దీర్ఘ కృపాణ రాత్రి. ధరణి భరింపగలిగినది దారుణ దీర్ఘ కృపాణ రాత్రి. నిష్కరుణ కఠోర కర్కశ నిషాద పిశాచ చేష్టలన్. ఉదయకాలంలో ఈ మాటలు చెప్పుకోవడం భారంగానే ఉంటుంది, కానీ శాంతి సూర్యోదయం జరగాలి అంటే ఈ శ్మశాన భయంకరత్వం భరించక తప్పదమ్మా. మనిషి కిరాతుడుగా ఎలా మారతాడు? కిరాతులు కూడా పక్షుల పట్ల ఇలా ప్రవర్తించలే. కిరాతులు తమ ధర్మాన్ని తాము నిర్వర్తించడంగా భావించి చరితార్థులైనటువంటి చరిత్ర భారతదేశంలో ఉందండి. ఇంత కిరాతకంగా ప్రవర్తించలేదండి ఎవరును. ధర్మవ్యాధుడు కిరాతుడు. ఎంత మహనీయుడు, ఎంత తత్వవేత్త. అంతకంటే గొప్పవాడు మనలో చాలామందికి తెలియదు. నైరుతి మూలకి అధిపతి నిరుతి. అతను పూర్వజన్మలో పింగళుడు అనే కిరాతుడు. కానీ మన భారతీయ ధర్మంలో గొప్పతనం ఏమిటంటే, ఏ వృత్తి వాళ్ళైనా హింసాపరమైన వృత్తులు చేసేవాళ్ళు కూడా చాలా పరిమితంగా కొన్ని నిబంధనలకు లోబడి చేస్తారు. నిజానికి కొన్ని రకాల పశుజాతులు, పక్షి జాతులు విపరీతంగా సంతానాన్ని వృద్ధి చేస్తాయి. అంత విపరీతంగా అవి పెరిగితే ఇతర జాతులకి నష్టం. అందుమూలంగా కొంత వేటాడడం తప్పదు అని పెట్టారు. అది కొందరికి ఆహారం కూడా, అది వేరే విషయం. ఆహారం కోసమే వేటాడినంతకాలం జీవహింస పెద్ద సమస్యగా పరిణమించలేదు. ఇంక దేవతలకు మొక్కుబళ్ళు పేరు మీద బలివేడి వచ్చాక విపరీతమైంది. ఇంకా ఎగుమతులు దిగుమతులు వచ్చాక ఇప్పుడు ఇంక భయంకరమైంది. ఆ పింగళుడు అడవిలో ఉంటూ పక్షులను వేటాడేవాడు నియమబద్ధంగా.
ఎప్పుడూ నియమాన తప్పలేదు. అలాగే పొట్ట పోషించుకునేవాడు. అందులోనే అతిథులకు పెట్టేవాడు ఆశ్చర్యకరంగా. బ్రాహ్మణులు సహా సమస్త అతిథులు ఆ దారిలో వెళ్ళేవాళ్ళు. ఆయన ఇంట్లో ఆగి స్నానాలు చేసి అగ్నిహోత్రాదులు పూర్తి చేసుకుని వెళ్ళారు అని స్కాంద పురాణంలో ఉంది. శ్రీనాథుడు కాశీఖండంలో రాశాడు నిరుతి దేవత యొక్క ప్రత్యేకత గురించి చెబుతూ. దిక్పాలకుల అందరి గురించి, దిక్పాలక లోకాల గురించి చెబుతాడు. నిరుతి లోక ప్రసిద్ధి అని ఒకటి ఉంటుంది ఘట్టం, అందులో రాస్తారు. ఇది ఆశ్చర్యకరం అనిపిస్తుంది, ఈ దేశంలో ఇటువంటి చరిత్రలు ఉన్నాయని. అతను ఆ ధర్మం ప్రకారమే ఆ పని ఏదో చేస్తూ నియమబద్ధంగానే ఆ వేట కూడా సాగిస్తూ అతిథులకు సేవ చేస్తూ భగవద్ధ్యానం చేసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఒకసారి అక్కడి నుంచి కొందరు వ్యాపారస్తులు సార్థవాహులు ఏవో బళ్ల మీద సరుకులు వేసుకుని ఎక్కడికో వెడుతూ ఉండగా ఇతను ఇంటికి వచ్చారు, ఆగారు. మన్నాడేదో బయలుదేరి వెడుతుంటే కొద్ది దూరం వెళ్ళాక ఆర్తనాదాలు వినపడ్డాయి. రక్షించండి రక్షించండి. ఏమిటని ఈయన ధనుర్బాణాలు వేసుకుని వెళ్ళేసరికి వాళ్ళని 25 మంది పోయేవాళ్ళు దోచుకుంటున్నారు. వాళ్ళతో ఒక్కడు యుద్ధం చేసేవాడు 25 మందితో. వాళ్ళలో చాలామందిని చంపాడు, మిగిలిన వాళ్ళని తరిమి కొట్టాడు. కానీ ఈ వ్యాపారస్తుల్ని సురక్షితంగా వాళ్ళ ఇంటికి పంపించాడు. కానీ ఆ చేసిన యుద్ధంలో తగిలిన గాయాల కారణంగా పచ్చిపుండైపోయి శరీరం అంతా 4 రోజుల్లో మరణించాడు. నమశివాయ నమశివాయ అంటూనే. శివుడు ప్రత్యక్షమై, మనుషుల కోసం ఇంత త్యాగం చేసావయ్యా, నీ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ. నువ్వేదో నీ చేతిలో ఉన్నది విల్లు కాదయ్యా, శ్రీరాముని చేతిలో ఉన్న కోదండం లాంటిది. ఇది ధర్మరక్షణ చేసింది, రాక్షస సంహారం చేసింది అని శివుడు అనుగ్రహించి, నువ్వు దిక్పాలకులుగా ఉండాలి, నాకు ఎదురుగా ఉండాలన్నాడు. ఈశాన్యానికి ఎదురుగా నైరుతి. తమోగుణము రాక్షసుడు అనొద్దమో అంత గొప్పవాడు ఆయన. ఆ పింగళుని యొక్క తరువాత జన్మే నిరుతి. ఆ నిరుతి ఉండే దిక్కే నైరుతి. ఊరికే ఏదో పడగది పెట్టుకున్న దంపతులు పడుకోవడం కాదండి. పడుకునేటప్పుడు ఆ నైరుతి త్యాగాన్ని తలుచుకుని పడుకోవాలి. పింగళుడు అనే పేరు మీద ఈ త్యాగాన్ని తలుచుకుని పడుకోవాలి. ఇప్పుడు మనం కూడా త్యాగమూర్తులమే ఉంటాం. లేకపోతే సెంటిమెంట్ మిగులుతుంది. ఈ మూల పడుకోవచ్చా, మూల బీరువా పెట్టచ్చా, మంచం కూడా ఎట్టుండే, ఈ దరిద్రమే మిగులుతుంది. ఇంకా తన నివృత్తి చరిత్ర ఏమిటి, అతను ఎందుకు అలా అయ్యాడు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇది చూడాలి. కానీ అక్కడ మనం ఉంటే మనకేమవుతుంది, మనం లేకపోతే మనకేమవుతుంది, ప్రపంచంలో ఏ చరిత్ర మనకు అవసరం లేదా, మనకేమవుతుంది అనే బాధ తప్ప. కిరాతులే అంత సాధువులుగా ప్రవర్తించిన దేశం మన దేశం. సాధువులుగా ఉండాల్సిన రాజులు కిరాతకంగా ఉన్నవి ఇతర దేశాల్లో చరిత్రలు కనపడుతున్నాయి. ఎంత చిత్రం అంటే ఇది. పరమ కిరాతక ప్రకృతి భళ్ళున్న బయటకు దన్ని. ఎప్పుడైతే మనిషిలో అహంకారం అధికార వాంఛ వచ్చిందో అహంకారం వస్తుంది. అహంకారం ఓ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో స్థిరపడేసరికి అహంకారం వస్తుంది. నా నుంచి దీన్ని ఎవరు తీసుకెళ్లారు, మనదే, వచ్చే ఎన్నికల్లో మనమే, ఆ తర్వాత మనమే, తిరుగులేదు. ఇంకా నాకు జాతకం కూడా చెప్పారు. జాతకాలు చెప్పేవాళ్ళు రకరకాలుగా చెబుతారు. ఉంటే ఒకలా చెబుతారు, లేకపోతే ఒకలా చెబుతారు. జాతకాలు నిజమైతే ప్రపంచ చరిత్రతో ఎప్పుడో నిర్ణయం చేసేసి రాసిపెట్టేవాళ్ళు. అవి రకరకాల సందర్భాలను బట్టి నిజం అవుతాయి. ఫలంతి కాకతాళీయం తేభ్య ప్రాజ్ఞాన్ అభిజ్యది అని జ్యోతిష్శాస్త్రంలో మొదల శ్లోకం ఉంది. ఇవి కాకతాళీయంగా ఫలిస్తే వీటి మీద ఆధారపడకుండా పూర్తిగాని అలా చెప్పేస్తారు గొప్పలు. అధికారం 10 ఏళ్ళు స్థిరపడేసరికి అహంకారం వచ్చేస్తుంది మనిషికి. ఇప్పుడైతే 5 ఏళ్ళకే వచ్చేస్తుంది. ఆ అధికారం ఇంకా స్థిరపడి అహంకారం కూడా దానికి చేరేసరికి క్రమంగా తాను గొప్పవాడు, తాను ఏ కులం వాడో ఆ కులం చాలా గొప్పది, అసలు మిగిలిన కులాలన్నీ తక్కువ, వాళ్ళందరూ సేవ చేయడం కోసం పుట్టారు, తన కులం గొప్పది అని తన కులం చరిత్ర తన వాళ్ళ చేత రాయిస్తాడు. ఒకప్పుడు మా వాళ్ళు ఈ దేశాన్నంతా పరిపాలించారు, దేశాన్నంతా వీళ్ళే పరిపాలించేశారు, ఇంకెవరు లేరు అక్కడ. ప్రతి కులం వాళ్ళ చరిత్రలు మీరు చూసుకోండి. నేను మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా. ఏ కులం వాళ్ళకి ఆ కులం వాళ్ళ చరిత్రలు రాసిన పుస్తకాలు మీరు తిరగేయండి. ప్రతి వాళ్ళు రాజవంశంతోనే మొదలవుతాయండి. ఒకప్పుడు మా వారు ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించేవారు. ఆ ఛత్రం ఏమేందో తెలియదు ఇప్పుడు. ఏ శత్రువుల చేతికిడిందో ఛత్రాలు చామరాలు ఇవన్నీ. ప్రతివాడు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తే లోకం ఎందుకండి ఏకఛత్రాధిపత్యం అయింది? ఇవన్నీ డోకు కబుర్లు. వాడు ఆ వంశంలో పుట్టాడు కాబట్టి గొప్పలు చెబుతూ ఉంటాడు ఇక్కడ. ఇంకో కులం వాడిని చెప్పానంటే అబ్బాయి వాళ్ళ మొదటి నుంచి అంతేనండి, మొదటి నుంచి అంతే, ఇప్పుడు మంచి వాళ్ళు ఉండకూడదా? మొదటి నుంచి వాళ్ళ ఇంట్లో అంతా బానిసలు అనుకుందామండి. ఇప్పుడు ఆ వంశంలోంచి ఒకడు ప్రభువు కాకూడదా? ప్రభువులు ఎప్పుడు ప్రభువుల్లాగే, బానిసలు ఎప్పుడు బానిసల్లాగే ఉండాలా, అంతేనా? అయితే భగవంతుడే బానిస, భగవంతుడే ప్రభు అంటున్నారే, మీరు ఎవరిని అవమానిస్తున్నారు, ఎవరిని సన్మానిస్తున్నారు? అంతా సమం, అంతా భగవంతుడిని మాట్లాడే వాళ్ళే ఇలా మాట్లాడతారండి. విచిత్రంగా ఉంటుంది ఇది. అధికారం స్థిరపడేసరికి అహంకారానికి బలగం తోడయ్యేసరికి ధనబలం, అంగబలం, అర్ధబలం తోడయ్యేసరికి అంతే కిరాతక ప్రకృతి భళ్ళున బయటకు దాన్ని. అంత బయటకు దనడంతో చేసిన పని ఏమిటి? భయంకరమైన పని. 23.5 గంటల్లో దాన్ని వివరంగా తెలుసుకుని దానికి ఇంగ్లీషులో పెట్టిన పేరు సహా దానికి వ్యాఖ్యానం చేసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.